మనిషి ఆయుష్కాలము అధిక బలము ఉన్న ఎడల 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. వాటి వైభవము ఆయుష్కరమే, దుఃఖమే అంటున్నారు. ప్రియులారా, ఈరోజు ఈ భూలోకంలో 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, కానీ వాటి ప్రయాసమంతా దుఃఖకరము, ఆయాసమే అని చెప్తూ వస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని సెలవిస్తున్నారు. నిత్యము జీవించాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభువే మార్గము. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు దేవుడు రాయించి పెడుతూ వచ్చాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి అన్నిటికీ చనిపోడని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, పరలోకంలో మీ అందరికీ స్థానం ఉంది, నేను పరలోకంలోకి వెళ్తూ వస్తున్నాను, స్థలము సిద్ధపరచు వెళ్తూ వస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని సెలవిస్తున్నాడు. లోకం ఇచ్చినట్లుగా మీకు ఇవ్వట్లేదు, నా శాంతినే నీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు చెప్తూ వస్తున్నాడు. శాంతి సమాధానము ఆయనలో ఉన్నాయి, స్వస్థత సమస్యల పరిష్కారము ఆయనలో ఉంది. ఈరోజు దేవుణ్ణి అంగీకరించడం ద్వారా నిత్య జీవాన్ని పొందాలని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగించడం జరుగుతూ వస్తుంది. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాం.